హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్యాస్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నవంబర్కి సంబంధించి నవంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ఉన్నటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు మనం చూడడం జరుగుతుంది. కాబట్టి సత్యాస్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి సత్యాస్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు నేను అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుంది అతి తక్కువ కాస్ట్కి. కాబట్టి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ యొక్క నవంబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఏం చూడబోతున్నాం అంటే స్పోర్ట్స్కి సంబంధించి మహిళల కబడ్డీ ప్రపంచ కప్ గురించి చెప్పుకోబోతాం. అలాగే అందులో T20 మహిళా ప్రపంచ కప్ గురించి చెప్పుకోబోతాం. అలాగే అజ్లాన్సా హాకీ కప్ గురించి మనం చెప్పుకోబోతాం. అలాగే చెస్ ప్రపంచ కప్ గురించి మనం చెప్పుకుంటాం. డేవిస్ కప్ గురించి మనం చెప్పుకుంటాం. బిల్లీ జీన్ కింగ్ కప్ టెన్నిస్ గురించి మనం చెప్పుకుంటాం. ATP ఫైనల్స్ 2025 విన్నర్ గురించి మనం చెప్పుకుంటాం. అలాగే WTA ఫైనల్స్ గురించి, డెఫ్ ఒలింపిక్స్ గురించి, అలాగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 ఎక్కడ ప్రారంభమైంది దాని గురించి, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ గురించి, అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ గురించి, అలాగే T20 ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరగబోతుంది, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఇన్ని జట్లు పాల్గొబోతున్నాయో చెప్పుకుంటాం. అలాగే 2030 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయో మనం చెప్పుకోబోతాం. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ 2026 యొక్క వేలంలో అత్యధిక ధర పలికిన క్రీడాకారిణి ఎవరు, అలాగే సెకండ్ ఎవరు, అవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. అలాగే జాతీయ అంశాల్లో ఆపరేషన్ సాగర్ బంధు గురించి మనం చెప్పుకోబోతాం. అలాగే 77 అడుగుల ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు అనేది చెప్పుకోబోతాం. అలాగే అన్ని మతస్థుల వారు కూడా బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఏ రాష్ట్రం కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది దాని గురించి చెప్పుకోబోతాం. అలాగే 350వ వర్ధంతి 9వ గురువు తేగ్ బహదూర్ గురించి మనం సిక్కుల గురువు గురించి చెప్పుకోబోతాం. అలాగే అయోధ్య రామాలయం ధ్వజారోహణ నరేంద్ర మోడీ చేశారు, దాని గురించి మనం చెప్పుకుంటాం. అలాగే ఉద్భవ్ 2025 గురించి మనం చెప్పుకోబోతాం. అలాగే మనం చూసుకున్నట్లయితే అలాగే మనం చూసుకున్నట్లయితే 53వ CGI గురించి మనం చెప్పుకుంటాం, తెలుగు మహాసభల గురించి, అలాగే ఆర్టికల్ 240 ఇటీవల కాలంలో వార్తలో నిలిచింది దాని గురించి, సత్యసాయి జయంతి వేడుకల గురించి, NCC డే ఇటీవల కాలం 2025లో NCC డే ఎప్పుడు నిర్వహించారు దాని గురించి, జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని భారతదేశంలో ఎక్కడ స్థాపించారు దాని గురించి, హెల్ప్ లైన్ నెంబర్ 14490 ఇటీవల వార్తలు నిలిచింది దాని గురించి, అంతర్జాతీయ అంశాల్లో COP30 సమావేశం, అలాగే G20 సమావేశం, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వార్తలు నిలిచారు ఆయన గురించి, హేలీ గుబ్బి అగ్నిపర్వతం గురించి, ఇవన్నీ కూడా అవార్డ్స్లో ఇఫీ అవార్డ్సు, గ్రీన్ ఛాంపియన్ అవార్డ్సు, గ్లోబల్ టూరిజం అవార్డు, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో INS మాహే, అలాగే ఇంద్రజాల్ రేంజర్, స్కై రూట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫినిటీ సెంటర్, సాఫ్రాన్ కేంద్రం, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే మహిళల కబడ్డీ ప్రపంచ కప్. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇగో చూడండి, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే మహిళల కబడ్డీ ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే 2025లో మహిళల కబడ్డీ ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరిగింది అని అడుగుతారు. 2025 మహిళల కబడ్డీ 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్. అయితే 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో మహిళల కబడ్డీ ప్రపంచ కప్ అనేది జరిగింది. అయితే విజేతగా ఏ టీం నిలిచిందంటే విన్నర్గా భారతదేశం అనేది విజేతగా నిలిచింది. విజేత ఎవరంటే భారత్. విజేత ఎవరమ్మా? భారత్. అయితే మరి రన్నర్గా ఎవరు నిలిచారు అంటే చైనీస్ తైపీ. రన్నర్గా నిలిచిన దేశం ఏంటంటే చైనీస్ తైపీ.
చైనీస్ తైపీ అనేటువంటి దేశము రన్నర్గా నిలవడం అనేది జరిగింది. విన్నర్గా ఎవరు నిలిచారంటే భారతదేశము. ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. అయితే ఈ యొక్క 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్కి కెప్టెన్ ఎవరు అంటే రీతు నేగి. కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు భారతదేశానికంటే రీతు నేగి అనేటువంటి ఆమె కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. అయితే కబడ్డీకి సంబంధించి ఎంతమంది ఆడతారంటే 7 ప్లేయర్స్ కబడ్డీ ఆడడం జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ కబడ్డీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే కెప్టెన్గా రీతు నేగి వ్యవహరించారని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అందించాను. అయితే ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 11 దేశాలు పాల్గొనడం అనేది జరిగింది. ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 11 దేశాలు పాల్గొనడం అనేది జరిగింది. ఇది మహిళల కబడ్డీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్స్ T20 ప్రపంచ కప్ అంటే ఎవరైతే అంధులు ఉంటారో, చూపు లేని వారు ఉంటారో వాళ్ళకి సంబంధించి అందులో T20 ప్రపంచ కప్ అనేది ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారంటే మన భారతదేశంలోనే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫోటో చూడండి, మన వాళ్ళే గెలవడం జరిగింది. ఫస్ట్ ఉమెన్స్ T20 ప్రపంచ కప్ తొలి అందుల మహిళా T20 ప్రపంచ కప్ ఇది ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క తొలి అందుల మహిళా T20 ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే 2025 నవంబర్ 23న ఫైనల్ జరిగింది. అయితే ఈ నవంబర్ 23న జరిగిన ఫైనల్లో ఎవరు విజేత అంటే భారత్ విజేతగా నిలిచింది. విజేత ఎవరంటే భారత్, రన్నర్ ఎవరంటే నేపాల్. నేపాల్ అనేది రన్నర్గా నిలిచింది, విజేత భారత్. అయితే మరి ఫైనల్ ఏ స్టేడియంలో జరిగిందంటే ఫైనల్ ఎక్కడంటే కొలంబోలో జరిగింది. ఫైనల్ ఎక్కడ జరిగింది? కొలంబో. అయితే ఈ యొక్క తొలి అందుల మహిళా T20 ప్రపంచ కప్ భారత్ మరియు శ్రీలంకలో జరిగింది. వేదిక భారత్ మరియు శ్రీలంక. అయితే భారత్లోని ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ, బెంగళూరులో జరిగితే ఈ యొక్క ఫైనల్ అనేది బంగ్లాదేశ్లోని శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్ అనేది జరిగింది. అయితే ఈ యొక్క అందుల T20 ప్రపంచ కప్ గెలిచినటువంటి టీంలో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పర్సన్స్ 2 ఉన్నారు. ఈ యొక్క అందుల T20 ప్రపంచ కప్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే టీసీ దీపిక. ఈ టీసీ దీపిక అనేటువంటి ఆమె సత్యసాయి జిల్లాకి చెందినటువంటి పర్సన్ ఆంధ్రప్రదేశ్. సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్. మరి అయితే ఇంకొక మన యొక్క ఈ యొక్క మొత్తం టీంలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఇంకొక క్రీడాకారిణి ఎవరు అంటే పాంగి కరుణకుమారి. ఈ పాంగి కరుణకుమారి అనేటువంటి ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందినటువంటి పర్సన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మహిళ తొలి అందుల T20 ప్రపంచ కప్ గురించి మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి 2025 వరల్డ్ ఛాంపియన్స్. ఈ యొక్క ఫోటో మీరు చూసుకున్నట్లయితే డేవిస్ కప్ అనమాట. డేవిస్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే టెన్నిస్ క్రీడకు సంబంధించినటువంటి డేవిస్ కప్ వెరీ 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 ఇంపార్టెంట్. డేవిస్ కప్ అనేది ఏ గేమ్కి చెందినది అని అడుగుతారు ఎగ్జామ్స్లో. చాలా చాలా ఇంపార్టెంట్. డేవిస్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే టెన్నిస్ క్రీడకు చెందింది. ఇది ప్రతి సంవత్సరం కూడా నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్లో జరుగుతుంది. అయితే 2025లో ఈ డేవిస్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరు విజేతగా నిలిచారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. డేవిస్ కప్ 2025 విజేత ఎవరు అంటే ఇటలీ. 2025 డేవిస్ కప్ విజేత ఎవరంటే ఇటలీ. మరి రన్నర్గా నిలిచినటువంటి దేశం ఏంటంటే స్పెయిన్. స్పెయిన్. అయితే చాలా చాలా ఇంపార్టెంట్. డేవిస్ కప్ అనేది టెన్నిస్ క్రీడకు చెందినది.
డేవిస్ కప్ అనేది టెన్నిస్ క్రీడకు చెందినది. ఇది 1900 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1900 సంవత్సరంలో ప్రారంభించబడింది. డేవిస్ కప్ 2025 విజేత ఇటలీ. మరి రన్నర్గా నిలిచిన దేశం ఏంటంటే స్పెయిన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ బిల్లీ జీన్ కింగ్ కప్ చాలా ఇంపార్టెంట్. బిల్లీ జీన్ కింగ్ కప్ అంటే డేవిస్ కప్ అనేది పురుషులకి సంబంధించినటువంటి టెన్నిస్ క్రీడ అయితే, ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి కప్పుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది 2025లో ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది టెన్నిస్కి సంబంధించినది. బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది టెన్నిస్కి సంబంధించినది. అయితే 2025లో ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే విజేతగా నిలిచిన దేశం 2025లో ఈ యొక్క బిల్లీ జీన్ కింగ్ కప్ విజేతగా నిలిచిన దేశం ఇటలీ. మరి రన్నర్గా ఎవరు నిలిచారు అంటే అమెరికా రన్నర్గా నిలిచింది. విజేతగా నిలిచిన దేశము ఇటలీగా మనం చెప్పుకోవచ్చు. అయితే టెన్నిస్కి సంబంధించి ఈ యొక్క మహిళలకు సంబంధించి అయితే బిల్లీ జీన్ కింగ్, పురుషులకు సంబంధించింది అయితే డేవిస్ కప్ అనమాట. ఈ రెండు కూడా టెన్నిస్కి సంబంధించిన క్రీడలు. బిల్లీ జీన్ కింగ్ కప్ కూడా ఇటలీ గెలిచింది, అలాగే డేవిస్ కప్ కూడా ఇటలీ గెలిచింది. బిల్లీ జీన్ కింగ్ కప్లో రన్నర్గా అమెరికా నిలవడం అనేది జరిగింది. అయితే ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే 1963లో ప్రారంభించబడింది. 1996లో అయితే దీన్ని ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఏమనేవారంటే ఫెడరేషన్ కప్ అని పిలిచేవారు. 1996లో ఫెడ్ కప్గా మార్చారు. తర్వాత 2020లో అమెరికా దేశానికి చెందిన టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ బిల్లీ జీన్ కింగ్ పేరును 2020లో దీనికి బిల్లీ జీన్ కింగ్ కప్గా పేరు పెట్టడం అనేది, బిల్లీ జీన్ కింగ్ కప్గా 2020 నుంచి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే డేవిస్ కప్ అన్న టెన్నిస్కి సంబంధించిందే, ఫెడ్ కప్ అన్న టెన్నిస్కి సంబంధించిందే, ఫెడరేషన్ కప్ కూడా టెన్నిస్కి సంబంధించింది. అయితే ఈ ఫెడ్ కప్ని 2020 నుంచి బిల్లీ జీన్ కింగ్ కప్గా మార్చారు. ఆమె అమెరికా టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి. 2020లో ఈమె పేరుని సూచించడం జరిగింది టెన్నిస్ సమాఖ్య. 2025 ఇటలీ విజేతగా నిలిచింది. రన్నర్గా అమెరికా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఏటీపీ ఫైనల్స్ అంటే ఇప్పుడు ఇందాక మనం టెన్నిస్ గురించి చెప్పుకున్నాం. ఈ ఏటీపీ ఫైనల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అని పిలుస్తారు. ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అని పిలుస్తారు. అయితే ఏటీపీ ఫైనల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ ఈ 4 గ్రాండ్ స్లామ్లు అయిన తర్వాత ఇయర్ మొత్తం మీద టాప్ 8 ర్యాంకులో నిలిచినటువంటి పురుషులకి పెట్టేదే ఏటీపీ ఫైనల్స్ అనమాట. మొదటి 8 స్థానాల్లో నిలిచినటువంటి వ్యక్తులు దీనిలో పోటీ పడడం జరుగుతుంది. అయితే 2025 ఏటీపీ ఫైనల్స్ విజేత ఎవరు అంటే ఇది పురుషులకు సంబంధించింది కాబట్టి టాప్ 8 లోపల ఉన్న వాళ్ళే ఆడతారన్నాను. కాబట్టి 2025 ఏటీపీ ఫైనల్స్ 2025 విజేత ఎవరంటే జానిక్ సిన్నర్. ఈ జానిక్ సిన్నర్ అనేటువంటి ఆయన ఇటలీ దేశానికి చెందినటువంటి పర్సన్. ఏ దేశం? ఇటలీ. మరి రన్నర్గా ఎవరు నిలిచారు అంటే అలెగ్జాండర్, చాలా ఇంపార్టెంట్, కార్లోస్ ఆల్కరాజ్. ఈ యొక్క కార్లోస్ ఆల్కరాజ్ అనేటువంటి ఆయన స్పెయిన్ దేశానికి చెందినటువంటి పర్సన్. అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్. 2025 ఏటీపీ ఫైనల్స్ అనేది ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది. విజేతగా ఎవరు నిలిచారంటే ఇటలీ దేశానికి చెందిన జానిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. రన్నర్గా కార్లోస్ ఆల్కరాజ్ నిలవడం అనేది జరిగింది. టాప్ 8 లోపల ఉన్నటువంటి పురుషుల ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఇందులో ఆడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, WTA ఫైనల్స్. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే పురుషులకి సంబంధించినటువంటి టాప్ 8 లోపల ఉన్న వాళ్ళు ఆడేది ఏటీపీ ఫైనల్స్ అయితే ఇయర్ చివరిలో.
మహిళలకు సంబంధించి ఇయర్ చివరిలో టాప్ 8లో నిలిచినటువంటి మహిళలు ఆడేటువంటి టోర్నీ ఏంటంటే WTA ఫైనల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. WTA ఫైనల్స్ అనేది 2025 WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA ఫైనల్స్ 2025 ఎక్కడ జరిగాయంటే రియాద్లో జరిగాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగాయి. అయితే 2025లో ఎవరు విజేతగా నిలిచారు అంటే 2025 విజేతగా ఎవరు నిలిచారంటే కజకిస్తాన్ దేశానికి చెందిన ఎలీనా రెబకినా అనేటువంటి ఆమె విజేతగా నిలవడం అనేది జరిగింది. మరి రన్నర్గా ఎవరు నిలిచారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె చాలా ప్రసిద్ధ క్రీడాకారిణి సబలెంకా. ఈ సబలెంకా అనేటువంటి ఆమె బెలారస్ దేశానికి చెందిన పర్సన్. కాబట్టి 2025 నవంబర్లో జరిగిన WTA ఫైనల్స్ చూసాం. 2025 నవంబర్లో జరిగినటువంటి ATP ఫైనల్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే 2025 నవంబర్లో జరిగిన డేవిస్ కప్ టెన్నిస్ పురుషుల విజేత ఏ దేశం నిలిచిందో చెప్పుకున్నాం. అలాగే 2025 బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టెన్నిస్ విజేతగా ఏ దేశం నిలిచిందో కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2025 నవంబర్లోనే టోక్యో 2025 డెఫ్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి. డెఫ్ ఒలింపిక్స్ అనమాట. డెఫ్ ఒలింపిక్స్ కదమ్మా, డెఫ్ ఒలింపిక్స్ 2025 డెఫ్ ఒలింపిక్స్ అంటే ఎవరైతే చెవిటివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నిర్వహించిందే ఈ డెఫ్ ఒలింపిక్స్ అనమాట. 2025 సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ అనేవి టోక్యోలో నిర్వహించారు. టోక్యో అనేది జపాన్ రాజధాని అయినటువంటి ఈ యొక్క టోక్యోలో 2025 సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అయితే ఈ డెఫ్ ఒలింపిక్స్ 2025లో పతకాల పట్టికలో టాప్ 3 కంట్రీస్ ఏంటని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఉక్రెయిన్ అనేది 102 పతకాలు సాధించింది. ఈ డెఫ్ ఒలింపిక్స్లో మొత్తం మీద 102 పతకాలు సాధించింది. అలాగే జపాన్ అనేది 52 పతకాలు సాధించింది. అలాగే అమెరికా అనేది 51 పతకాలు సాధించడం జరిగింది. 51 పతకాలు అమెరికా సాధించి టాప్ 3 ప్లేసెస్లో ఈ 3 కంట్రీలు నిలిచాయి. మరి భారతదేశము 9 స్వర్ణాలు, 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్, మొత్తం మీద 20 పతకాలతో 6వ స్థానాన్ని పొందడం జరిగింది. 20 పతకాలతో 6వ స్థానాన్ని పొందడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2025లో నవంబర్లో జరిగినటువంటి డెఫ్ ఒలింపిక్స్లో భారతదేశము ఎన్నో స్థానంలో నిలిచిందని అడుగుతారు. 6వ స్థానము. ఎన్ని పతకాలు సాధించింది అని అడుగుతారు. 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం మీద 20 పతకాలతో భారతదేశము ఈ యొక్క డెఫ్ ఒలింపిక్స్ 2025లో మొత్తం మీద 6వ స్థానాన్ని పొంది టోర్నీని ముగించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే FIH హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నవంబర్లో ప్రారంభించడం జరిగింది. నవంబర్ చివరి వారంలో ప్రారంభించడం జరిగింది. FIH జూనియర్ వరల్డ్ కప్, హాకీ జూనియర్ వరల్డ్ కప్. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఇలాంటి రీసెంట్ క్వశ్చన్లే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2025 జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే భారత్లో జరుగుతుంది. ఆ ప్లేస్ ఏంటంటే భారత్లోని చెన్నై,
చెన్నై మదురై ఈ 2 నగరాల్లో జరుగుతుంది. తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో, తమిళనాడులో ఒక ప్రాంతమైన మదురైలో ఈ యొక్క జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్కి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మస్కట్ ఏంటంటే కాంగేయన్. ఇది ప్రధానంగా మస్కట్ ఏంటని అడుగుతారు. కాంగేయన్. 2025 జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ యొక్క మస్కట్ ఏంటంటే కాంగేయన్. ఈ ధైర్యానికి ప్రతీకగా పిలువబడే కాంగేయన్ అనే దాన్ని ఈ యొక్క మస్కట్గా దీన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిడే చెస్ వరల్డ్ కప్ చాలా చాలా ఇంపార్టెంట్. 206 మంది చెస్ ప్లేయర్లు పోటీ పడడం జరిగింది ఈ చెస్ ప్రపంచ కప్లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు విజేతగా నిలిచారు? 2025లో 202 మంది ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన చెస్ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే 2025 చెస్ ప్రపంచ కప్. 2025 చెస్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే మీకు ముందే చెప్పాను, మొన్న భారతదేశంలోని గోవాలో పంజిమ్లో జరిగిందని చెప్పాను మొన్న. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఫిడే ప్రపంచ చెస్ ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే భారత్లోని గోవాలో జరిగింది. అయితే 206 మంది క్రీడాకారులు పోటీ పడడం జరిగింది. అయితే దీనిలో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అని అడిగితే జావోకిర్ సిందరోవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జావోకిర్ సిందరోవ్ అనేటువంటి ఆయన విజేతగా నిలవడం అనేది జరిగింది. అయితే ఈ జావోకిర్ సిందరోవ్ అనేటువంటి ఆయన ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందినటువంటి జావోకిర్ సిందరోవ్ అనేటువంటి ఆయన 2025 చెస్ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు. మరి సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే విఈ అనేటువంటి ఆయన నిలిచాడు. ఈయన చైనా దేశానికి చెందినటువంటి ప్లేయర్. 2025 ప్రపంచ చెస్ ప్రపంచ కప్ 2025 చెస్ ప్రపంచ కప్ నవంబర్లో జరిగినటువంటి చెస్ ప్రపంచ కప్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే జావోకిర్ సిందరోవ్. అయితే ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే ఉజ్బెకిస్తాన్. అయితే మరి ఈ యొక్క 2025 చెస్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే గోవా దేశంలో జరగడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫొటోస్ ఆధారంగా చెప్పుకున్నటువంటి విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. మరి ఫొటోస్ లేకుండా ఇంకా ఏమైనా స్పోర్ట్స్ అనేది ఉన్నాయా అంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు మనం ఇక్కడ చెప్పుకున్న ఎన్ని జరిగాయి జూనియర్ హాకీ ప్రపంచ కప్ వరకు మనం వచ్చాం. నెక్స్ట్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది జరిగింది. అయితే ఈ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతారమ్మా, మనం ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో మన భారతదేశానికి చెందినటువంటి మహిళల డబుల్స్ విజేతలుగా మన భారతీయులు నిలిచారు. వాళ్ళే ఎవరంటే గాయత్రి గోపీచంద్. పుల్లెల గోపీచంద్ మన బ్యాడ్మింటన్ ప్లేయర్, మీకు తెలుసు అందరికీ. ఆయన కుమార్తె గాయత్రి గోపీచంద్ అలాగే త్రిషా జాలీ వీళ్ళిద్దరూ కూడా మహిళల డబుల్స్ విజేతగా నిలవడం అనేది జరిగింది సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో. మరి పురుషుల విజేత ఎవరంటే పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే జేసన్ గుణవాన్. ఈ జేసన్ గుణవాన్ అనేటువంటి ఆయన హాంకాంగ్ దేశానికి చెందినవాడు. మరి రన్నర్గా ఎవరు నిలిచారంటే కిదాంబి శ్రీకాంత్. భారతదేశానికి చెందిన కిదాంబి శ్రీకాంత్ రన్నర్గా నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా 2025 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 2025లో
ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగింది. ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 500 టోర్నీ. అయితే బ్యాడ్మింటన్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ 2025 నవంబర్లో జరిగింది. దీనిలో విజేతగా నిలిచిన భారతీయుడే విజేతగా నిలిచాడు. ఆ భారతీయుడు ఎవరంటే లక్ష్య సేన్. ఈ లక్ష్య సేన్ అనేటువంటి ఆయన గురించి మీకు ఈ యొక్క క్రీడాకారుడు ఈ క్రింది ఏ క్రీడకు చెందినవాడు అని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, లక్ష్య సేన్ బ్యాడ్మింటన్కి చెందినటువంటి ప్లేయర్. ఈయన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సూపర్ 500 టోర్నీ విజేతగా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, T20 ప్రపంచ కప్ 2026 ఈ యొక్క T20 ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరగబోతుంది? T20 ప్రపంచ కప్ అనేది పురుషుల T20 ప్రపంచ కప్ పురుషులకి సంబంధించింది. ఎక్కడ జరగబోతుంది? పురుషుల T20 ప్రపంచ కప్ 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి T20 ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. అయితే ఈ 2026లో T20 ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరగబోతుందంటే భారత్ శ్రీలంక. అయితే మొత్తం మీద ఎన్ని జట్లు పోటీ పడుతున్నాయంటే 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఒకసారి ఎన్ని జట్లు ఆడబోతున్నాయి అని అడుగుతారు. 20 జట్లు పోటీ పడడం జరుగుతుంది. అయితే 2026లో జరగబోతున్నటువంటి ఈ T20 ప్రపంచ కప్కి ప్రచారకర్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? బ్రాండ్ అంబాసిడర్ 2026 T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహిత్ శర్మ 2026 T20 ప్రపంచ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2030 కామన్వెల్త్ గేమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయి. అయితే 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే చాలా 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 ఇంపార్టెంట్, భారత్లో జరగబోతున్నాయి. 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే 2030లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయన్నో 2030లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి భారత్లో జరగబోతున్నాయి. అయితే భారత్లోని అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. తొలిసారి భారతదేశంలో 2010లో ఢిల్లీలో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు రెండవసారి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడంటే 2030లో భారత్లోని అహ్మదాబాద్ నగరంలో జరగబోతున్నట్లుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహిళల ప్రీమియర్ లీగ్ అంటే ఉమెన్స్కి, పురుషులకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ విధంగా ఉందో, IPL ఏ విధంగా ఉందో, మహిళలకు కూడా క్రికెట్ని ప్రోత్సహించడం కోసం ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశానికి చెందిన BCCI. అయితే ఈ యొక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే 2026లో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2026కి సంబంధించి అత్యధిక ధర పలికిన క్రీడాకారిణి ఎవరు అంటే, వేలంలో అత్యధిక ధర పలికిన క్రీడాకారిణి ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, దీప్తి శర్మ. ఈ దీప్తి శర్మ అనేటువంటి ఆమెను యూపీ వారియర్స్ అనేటువంటి జట్టు 3.4 కోట్లకి ఈమెను ఎంచుకోవడం జరిగింది. అయితే దీప్తి శర్మ అత్యధిక ధర పలికినటువంటి భారతదేశానికి చెందిన ఆల్రౌండర్ ఈమె. మొన్న రీసెంట్గా 2025 మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో
ఈమె ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది ఈ యొక్క దక్షిణాఫ్రికాపై. అయితే మరి సెకండ్ అత్యధిక ధర ఎవరు అంటే అమేలియా కేర్. ఈ అమేలియా కేర్ని ముంబై జట్టు తీసుకోవడం అనేది జరిగింది. 3.2 కోట్లకి ముంబై జట్టు ఈవిని తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా 2025లో నవంబర్ చివరి వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన స్పోర్ట్స్ మొత్తం కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది, మొత్తం కవర్ చేయడం అనేది మనం జరిగింది. నెక్స్ట్ జాతీయ అంశాలు, నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఈవెంట్స్, జాతీయ అంశాలను మనం గమనించినట్లయితే ఆపరేషన్ సాగర బంధు గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి, మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆపరేషన్ సాగర బంధు గురించి. ఆపరేషన్ సాగర్ బంధు అనేది ఎందుకోసం ప్రారంభించారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది ఆపరేషన్ సాగర్ బంధు. ఈ యొక్క ఆపరేషన్ సాగర్ బంధుని మనం గమనించినట్లయితే 2025లో ఒక తుఫాన్, నవంబర్లో ఒక తుఫాన్ అనేది చాలా దేశాలని అతలాకుతలం చేసింది. ఆ యొక్క తుఫాన్ పేరు ఏంటంటే దిత్వా తుఫాన్. ఈ యొక్క దిత్వా తుఫాన్ కారణంగా ఒక దేశంలో చాలా ఇంపార్టెంట్, ఒక దేశంలో అత్యధిక వర్షాలు రావడం వల్ల, కొండ చర్యలు విరిగిపడిపోవడం వల్ల ఆ దేశంలో చాలా నష్టం అనేది జరిగింది. భారీ వర్షాల కారణంగా వరదలు రావడం జరిగింది. అక్కడ దాదాపుగా ఈ దిత్వా తుఫాన్ కారణంగా 150 మంది మరణించారు ప్రజలు. దాదాపుగా 150,000 మందిని ఈ తుఫాన్ ప్రభావానికి లోనయ్యి వేరే చోటుకి తరలించడం జరిగింది. వరదల్లోని ఈ యొక్క కొండ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారిని రక్షించడం కోసం మన భారత ప్రభుత్వం ఎవరైతే ఈ తుఫాన్ ప్రభావానికి లోనయ్యారో ఆ దేశం ఏంటంటే శ్రీలంక దేశం అనేది ఈ యొక్క దిత్వా తుఫాన్ కారణంగా అనేక నష్టానికి గురవడం జరిగింది. అనేక మంది ప్రజలు 150 మంది చనిపోయారు, అలాగే కొన్ని లక్షల మంది ఆపదలో చిక్కుకున్నారు. కాబట్టి ఈ శ్రీలంక దేశానికి మన భారతదేశం సాయం చేయడం కోసం చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ సాగర్ బంధు. వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ సాగర్ బంధు అనేది భారతదేశం అనేది శ్రీలంక దేశానికి సహాయం చేయడం కోసం, అంటే వాళ్ళకి ఏవైనా నిత్యావసర సరుకులు కానీ లేకపోతే వాళ్ళని రక్షించడం కోసం మన నావికా దళం, ఆర్మీ దళం కూడా వెళ్ళి ఆ చిక్కుకున్న వారిని రక్షించడానికి మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సాగర్ బంధు. అయితే ఏ దేశానికి సహాయం కోసం పంపించారంటే శ్రీలంక. అయితే ఈ దిత్వా తుఫాన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా వచ్చే తుఫాన్లకి ఏదో ఒక దేశం దీనికి పేరు పెట్టడం జరుగుతుంది. ఈ దిత్వా తుఫాన్కి పెట్టినటువంటి పేరు దేశం ఏంటంటే యెమెన్ అనేటువంటి దేశము ఈ దిత్వా తుఫాన్కి పేరు పెట్టిన దేశం ఏంటంటే యెమెన్. అయితే ఈ దిత్వా అంటే అర్థం ఏంటంటే సరస్సు. దిత్వా అంటే అర్థం ఏంటంటే సరస్సుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ఆపరేషన్ సాగర్ బంద్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. చూడండి క్లియర్గా, రాముడు విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. ఈ రాముడి విగ్రహం అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహం ఎక్కడ అంటే నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహం గోవా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే గోవా రాష్ట్రంలో. ఎందుకు ప్రారంభించారు అంటే చాలా ఇంపార్టెంట్. ఒక సదస్సు, ఒక శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠం. ఈ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠం అనేటువంటి ఒక మఠం 350వ వార్షికోత్సవం సందర్భంగా ఇది గోవాలో ఉంది. ఈ గోవాకి చెందినటువంటి ఈ మఠం యొక్క 350వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నరేంద్ర మోడీ గారు అక్కడ 77 అడుగుల, ప్రపంచంలోనే అతి ఎత్తైన 77 అడుగుల రాముడి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. 77 అడుగుల
రాముని విగ్రహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహం కూడా ఇదే అవడం జరుగుతుంది. కాంస్యంతో తయారు చేశారు. 77 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే గోవా. ఎందుకు అంటే గోవాలో ఉన్నటువంటి శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్సవం మఠం 350వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచంలో ఎత్తైన ఈ రాముని విగ్రహాన్ని డిజైన్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే దాని యొక్క నిర్మాత రూపశిల్పి ఎవరంటే రామ్ వాంజీ సుతార్. ఈ రామ్ వాంజీ సుతార్ అనేటువంటి ఆయన మహారాష్ట్రకి చెందినటువంటి పర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి డిజైనర్ కూడా ఈయనే. కాబట్టి ఎవరు అని అడుగుతారు, ఈ యొక్క రాముడి విగ్రహాన్ని డిజైన్ చేసిన పర్సన్ ఎవరంటే రామ్ వాంజీ సుతార్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహం ఎంత అంటే 77 అడుగుల ఎత్తు. ఎక్కడ ఆవిష్కరించారంటే గోవాలో. ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విధంగా మనం ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే చూద్దాం. ఒకసారి జాతీయ అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయనేది మనం చూసుకుందాం. జాతీయ అంశాలు ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి 77 అయిపోయింది. బహుభార్యత్వ నిషేధ బిల్లు అంటే మనం హిందువులు కానీ ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్నవారు ఒకరిని మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి. కానీ ముస్లిమ్స్ బహుభార్యత్వం అంటే ఒక్కరే చాలామందిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బహుభార్యత్వ నిషేధ బిల్లు అంటే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నట్లయితే చట్టపరంగా వాళ్ళు దొరికినట్లయితే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నట్లుగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలాగా ఒక చట్టం, ఒక నిబంధన తీసుకొచ్చింది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏంటంటే బహుభార్యత్వ నిషేధ బిల్లు. ఈ బహుభార్యత్వ నిషేధ చట్టం, నిషేధ బిల్లు తెచ్చిన రాష్ట్రం ఏంటంటే 2025లో అన్ని మతస్థులు కూడా ఎవరైనా సరే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు. అయితే ఆ రాష్ట్రం ఏంటంటే అస్సాం రాష్ట్రం అనేది 2025 నవంబర్ చివరిలో ఈ బహుభార్యత్వ నిషేధ బిల్లును తెచ్చింది. అయితే అస్సాం యొక్క సీఎం ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ అనేటువంటి ఆయన. అస్సాం యొక్క ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వ శర్మ యొక్క బహుభార్యత్వ నిషేధ బిల్లుని తేవడం జరిగింది. అయితే ప్రస్తుత అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేటువంటి ఆయన ప్రస్తుతం ఈ యొక్క అస్సాం గవర్నర్గా ఉన్నారు. అయితే అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు ఈ యొక్క బిల్ అనేది చెల్లదు. కారణం ఏంటంటే 6వ షెడ్యూల్లో ఉన్న అస్సాంలో నివసిస్తున్న ఎస్టీలకు ఈ బిల్లు వర్తించదు. ఎస్టీలు ఎవరైతే ఉంటారో 6వ షెడ్యూల్కి సంబంధించి అస్సాంలో ఉన్న వారికి ఈ చట్టం అనేది చెల్లదు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే జాతీయ అంశాల్లో 350వ వర్ధంతి వెరీ వెరీ ఇంపార్టెంట్. 350వ వర్ధంతి ఎవరికి జరిగింది అంటే హర్యానాలో జరిగింది 350వ వర్ధంతి. ఆయనే సిక్కుల 9వ గురువు ఎవరని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్ యొక్క 9వ గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ యొక్క 350వ జయంతి ఉత్సవాలు అనేవి ఎక్కడ జరిగాయంటే హర్యానాలోని జరగడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అయోధ్య రామాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్. అయోధ్య రామాలయం యొక్క ధ్వజారోహణం చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ ఖచ్చితంగా మనకి వస్తుంది. అయితే అయోధ్య రామాలయం యొక్క ధ్వజారోహణం వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క అయోధ్య రామాలయం యొక్క
ధ్వజారోహణం అంటే పతాకం ఎగరవేయడం. గుడి దగ్గర పతాకాన్ని నరేంద్ర మోడీ ఎగరవేశారు ఈ యొక్క అయోధ్య రామాలయం దగ్గర. అయితే ఆ పతాకాన్ని ఎప్పుడు ఎగరవేశారంటే నవంబర్ 25, 2025న నరేంద్ర మోడీ ఈ యొక్క అయోధ్య రామాలయం యొక్క ధ్వజారోహణాన్ని ఎగరవేశారు. అయితే ఈ యొక్క ధ్వజారోహణం ఎగరవేశారన్న పతాకం ఎగరవేశానన్నో ఆ పతాకం అనేది మనం చూసుకున్నట్లయితే 21 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు, 11 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ యొక్క అయోధ్య రామాలయం యొక్క ధ్వజారోహణ పతాకం అనేది ఎంత పొడవు ఎంత వెడల్పు అని కూడా అడుగుతారు. 21 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ యొక్క అయోధ్య రామాలయం ధ్వజారోహణ పతాకం అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు నవంబర్ 25న ఎగరవేయడం జరిగింది. ఈ యొక్క పతాకంపై ఉన్నటువంటి చిహ్నాలు ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సూర్యుడు, అలాగే కోవిదార్ వృక్షము, ఈ యొక్క కోవిదార్ వృక్షము మరియు సూర్యుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క పతాకంపై చిహ్నాలుగా భారత ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అయోధ్య రామాలయం శిఖరం ఎంత ఎత్తులో ఉందంటే 161 అడుగుల ఎత్తు. అయోధ్య రామాలయం యొక్క శిఖరం ఎంత ఎత్తు అంటే 161 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శిఖరం పైనుంచి ఈ యొక్క పతాకాన్ని ఎగరవేయడం అనేది జరిగింది. ఇది అయోధ్య రామాలయం యొక్క ధ్వజారోహణకు సంబంధించి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉద్భవ్ 2025 ఇది ఏంటి? సింపుల్. ఉద్భవ్ 2025 అంటే మనం గమనించినట్లయితే ఎవరైతే గురుకుల ఏకలవ్య మోడల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా 2025లో 6వ ఏకలవ్య గురుకుల పాఠశాలల సాంస్కృతిక వేడుకలు ఎక్కడ జరగబోతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 22 రాష్ట్రాల నుంచి 1800 మంది పోటీ పడడం జరుగుతుంది. 1800 మంది పాల్గొనడం అనేది జరుగుతుంది. దానికి పెట్టిన పేరు ఏంటంటే ఉద్భవ్ 2025. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జాతీయ అంశాల్లోనే ఇంకా ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. 53వ CJI మీకు ఫోటో కూడా చూపిస్తాను. 53వ CJI మనకి 53వ CJIగా చూడండి ఫోటో వచ్చింది. 53వ CJI వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత సుప్రీంకోర్టుకి 53వ చీఫ్ జస్టిస్గా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ 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 ఇంపార్టెంట్. భారత 53వ CJI ఎవరంటే 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. ఈ జస్టిస్ సూర్యకాంత్ అనేటువంటి ఆయన నవంబర్ 24వ తారీఖున వెరీ 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 ఇంపార్టెంట్ ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతారు. నవంబర్ 24, 2025న ఈ యొక్క జస్టిస్ సూర్యకాంత్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే భారత రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారిచే ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్. ఎన్నవ అంటే 53వ చీఫ్ జస్టిస్గా భారతదేశానికి నవంబర్ 24వ తారీఖు 2025న ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈయన 2027 ఫిబ్రవరి 9 వరకు కూడా పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు 15 నెలలు ఈయన పదవిలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ జస్టిస్ సూర్యకాంత్ అనేటువంటి పర్సన్ మనం గమనించినట్లయితే
తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తొలి హర్యానా వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ అంటే హర్యానా. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ అనేటువంటి ఆయన గతంలో మనం చూసుకున్నట్లయితే పెగాసెస్ అనేటువంటి కేసు విషయంలో ఈయన తీర్పిచ్చారు. అలాగే సమగ్ర జాబితా సవరణ అంటే ఓటర్లకు సంబంధించి SIR సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన దానిలో కూడా ఈయన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు మనం చూసుకున్నట్లయితే తొలి చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు యొక్క తొలి చీఫ్ జస్టిస్ ఎవరంటే HJ కానియా. సుప్రీంకోర్టు యొక్క తొలి చీఫ్ జస్టిస్ ఎవరంటే HJ కానియా. వెరీ 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 ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1950 జనవరి 28. 1950 జనవరి 28. మీకు జీకే అనేది నెక్స్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు జీకే కూడా మీకు నీట్గా ప్రతి పాయింట్ కూడా ఎక్సలెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కాబట్టి జీకేలో మనకి జస్ట్ అవసరమైన పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క జాతీయ అంశాల్లో ఇంకా ఏమున్నాయి, జాతీయ అంశాల్లో ఇంకా ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతీయ అంశాల్లో నెక్స్ట్ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు చాలా చాలా ఇంపార్టెంట్. 2026లో తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి? 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. గుంటూరులో జరగబోతున్నాయి. గుంటూరు అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి 2026లో ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి జనవరిలో అంటే గుంటూరు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆర్టికల్ 240. ఇటీవల కాలంలో ఆర్టికల్ 240 అనేది వార్తలో నిలిచింది. అది ఎందుకు నిలిచింది అంటే ఆర్టికల్ 240 అనేది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఆర్టికల్ 240 ఇది ఎందుకు వార్తలో నిలిచిందంటే చూడండి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉందంటే అది ఏదైనా ఒక రాష్ట్ర పరిధిలో ఉంటే దానిపై అధికారం అనేది గవర్నర్కి ఉంటుంది లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈ యొక్క 240 ఆర్టికల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ఈ యొక్క చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క పాలన అంతా కూడా రాష్ట్రపతి నిర్వహణలోకి తేవాలని చెప్పేసి ఆర్టికల్ 240ని తేడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా 240 ఆర్టికల్ చేసి చండీగఢ్ని ఈ యొక్క రాష్ట్రపతి ఆధీనంలోకి తేవడానికి, చట్టాలు చేయడానికి రాష్ట్రపతి ఆధీనంలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు మనం గమనించినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అవన్నీ మీకు నేమ్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఈ రెండాటిని కూడా కలిపి దమన్ దీవ్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అయితే ఇవన్నీ కూడా నెక్స్ట్ జీకే పాయింట్స్ చెప్పినప్పుడు మొత్తం మీకు నీట్గా హూ ఈజ్ హూ, ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారని చెప్పినప్పుడు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పినప్పుడు కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి ఎవరున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు చెప్పినప్పుడు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి గవర్నర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు మొత్తం వీడియో చెప్పినప్పుడు మీకు నీట్గా క్లారిటీగా దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సత్యసాయి జయంతి వేడుకలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యసాయి మన భారతదేశంలోనే ఈ యొక్క సత్యసాయి అనేటువంటి ఆ దేవుడు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి చెందినవారు పుట్టపర్తి సత్యసాయి బాబా. ఈ యొక్క పుట్టపర్తి సత్యసాయి బాబా వేడుకలు, 100వ జయంతి వేడుకలు పుట్టపర్తిలో జరిగాయి. సత్యసాయి జిల్లాకి చెందినటువంటి పుట్టపర్తిలో జరిగాయి. అయితే ఈ యొక్క సత్యసాయి జయంతి వేడుకల్ని ఎవరు ప్రారంభించారంటే భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు
ప్రారంభించడం అనేది జరిగింది. దీనికి త్రిపుర గవర్నర్ హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ ఎవరంటే నల్లు ఇంద్రసేనారెడ్డి. నల్లు ఇంద్రసేనారెడ్డి ఈయన హాజరవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే మన భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇంకా ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతీయ అంశాల్లో ఇంకేమున్నాయంటే ఎన్సిసి డే, వెరీ 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 ఇంపార్టెంట్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఎన్సిసి అంటే ఏంటంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఈ యొక్క నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటే ఎన్సిసి అంటే మీకు తెలుసు కదా, ఎన్సిసి అంటే సేవ చేయడం కోసం ప్రారంభించింది భారత ప్రభుత్వం. విద్యార్థులందరూ పౌరులచే సేవ చేయడం కోసం ప్రారంభించింది ఎన్సిసి. అయితే ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి డే ఎప్పుడు జరుపుతారు అంటే ప్రతి సంవత్సరం నవంబర్ చివరి ఆదివారం లేదా నవంబర్ 4వ ఆదివారం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలాగడుగుతారంటే 2025లో నవంబర్లో ఏ తేదీన ఎన్సిసి డే జరిపారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025లో నవంబర్ చివరిలో అంటే నవంబర్ 23 2025న యొక్క ఎన్సిసి డే నిర్వహించడం అనేది జరిగింది. క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. నేను రాసిన ఎగ్జామ్లో కూడా ఎన్సిసి డే 2025లో ఏ తేదీని జరిపారని నిర్వహించారని అడిగాడు. కాబట్టి ఎన్సిసి డే అనేది ప్రతి సంవత్సరం నవంబర్ చివరి ఆదివారం, ఈ సంవత్సరం నవంబర్ చివరి ఆదివారం నవంబర్ 23 వచ్చింది కాబట్టి నవంబర్ 23వ తేదీన ఎన్సిసి డేగా నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం. వెరీ 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 ఇంపార్టెంట్. జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశోధనా కేంద్రం. ఈ యొక్క జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం యొక్క భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తొలి జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతారు. శ్రీ విజయాపురం. ఈ శ్రీ విజయాపురం అనేది ఎక్కడుంది అంటే అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో శ్రీ విజయాపురంలో భారతదేశంలోనే తొలి జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ హెల్ప్ లైన్ నెంబర్ 14490. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్ప్ లైన్ నెంబర్ 14490. ఈ 14490 అనబోసరికి మీకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు రావాలి. ఎవరైతే మహిళలు లైంగిక హింస కానీ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే 14490కి ఫోన్ చేస్తే వాళ్ళకి వెంటనే పరిష్కారం అనేది చూపబడుతుంది, వారికి వెంటనే రక్షణ అందించబడుతుంది. ఈ యొక్క 14490ని ఎవరు ప్రారంభించారంటే జాతీయ మహిళా కమిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ 14490 మహిళల రక్షణ కోసం 24 గంటలు కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే విజయ్ కిషోర్ కేల్కర్. ఈ విజయ్ కిషోర్ కేల్కర్ అనేటువంటి ఆమె ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. అయితే తొలి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే జయంతి పట్నాయక్. తొలి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే జయంతి పట్నాయక్. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే విజయ కిషోర్ కేల్కర్ అనేటువంటి ఆమె ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ అంశాలు మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఇంకొక ఏపీ నూతన జిల్లాలు ఒక చిన్న పాయింట్ ఉంది. ఏపీ నూతన జిల్లాలు అనేవి రీసెంట్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు 29 జిల్లాలు అయ్యాయి. ఏపీలో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ఏపీ నూతన జిల్లాలు
ఏపీ నూతన జిల్లాలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉంటే కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అవేంటంటే పోలవరం జిల్లా, రంపచోడవరం కేంద్రం. దీనికి కేంద్రం ఏంటంటే రంపచోడవరం కేంద్రంగా పోలవరం అనేది ఏర్పాటైంది. అలాగే మదనపల్లె అనేది జిల్లా అయిపోయింది. అలాగే మడకశిర ఈ 3 కూడా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 జిల్లాలు. కాబట్టి జిల్లాల సంఖ్య 29కి చేరింది. 29కి చేరడం అనేది జరిగింది. అయితే మరి రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా 5 ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు 5 కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా 77 ఉంటే ఇప్పుడు 82కి చేరాయి. ఆ రెవెన్యూ డివిజన్లు ఏంటంటే నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, సంథింగ్ ఇంకొకటి ఉంటుంది. మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొత్తం మీద రెవెన్యూ డివిజన్ల సంఖ్య అనేది 82కి చేరడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం జాతీయ అంశాలు అనేవి మనం మొత్తం క్లారిటీగా చెప్పేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అంశాల్లో మనం చూసుకున్నట్లయితే G20 సమ్మిట్, అలాగే COP30 సమ్మిట్, హేలీ గుబ్బి అగ్నిపర్వతం, ఆస్ట్రేలియా PM అనేటువంటి ఆయన వార్తలు నిలిచారు. మొత్తం ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. అయితే ఫస్ట్ G20 సమావేశం అన్నాం. ఈ యొక్క G20 సమావేశాన్ని మనం గమనించినట్లయితే G20 సమావేశాన్ని పిక్చర్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ G20 సమావేశం చూడండి. ఇక చాలా 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 ఇంపార్టెంట్ G20 సమావేశం 2025లో G20 సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతారు. చూడండి క్లారిటీగా మీకు నీట్గా చెప్తాను. 2025 G20 సమావేశం, 2025 G20 సమావేశం అంటే G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 అంటే 20 దేశాలతో ఏర్పాటు చేయబడిందే G20 అనమాట. ఈ G20లో కొన్ని దేశాలు ఉన్నాయి, అలాగే కొన్ని కూటములు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ అలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ యొక్క G20లో గ్రూప్ ఆఫ్ 20 అనేటువంటి G20లో మనం చూసుకున్నట్లయితే దేశాలు అనేవి ఏమేమి ఉన్నాయనేది మీకు తర్వాత సమ్మిట్స్ అన్నీ చెప్పినప్పుడు, ఒక్కొక్క సమ్మిట్ గురించి చెప్పినప్పుడు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ G20 సమావేశం 2025లో 20వది, ఎన్నోది అంటే 20వది ఎక్కడ జరిగింది అంటే జోహెన్స్బర్గ్. ఈ జోహెన్స్బర్గ్లో జరిగినటువంటి ఈ G20 సమావేశం వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్షిణాఫ్రికా. అయితే ఈ G20 సమావేశానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అని అడుగుతారు. G20 సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, అలాగే ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. ఇది 2025 20వ G20 సమావేశం యొక్క థీమ్గా మనం చెప్పవచ్చు. సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. అయితే ఈ 2025లో ఈ G20 సమావేశం అనేది దక్షిణాఫ్రికాలో జరిగిందన్నాం. కాబట్టి ఈ యొక్క 2025 సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరంటే సిరిల్ రామాఫోసా అనేటువంటి ఆయన దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు. అయితే ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమైన ప్రముఖులు ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా?
మెలోనీ, జార్జియా మెలోనీ. జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనాయి తకయిచే. చాలా చాలా ఇంపార్టెంట్, సనాయి తకయిచే. అలాగే మనం చూసుకున్నట్లయితే నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ డిక్ స్కోప్. అలాగే జమైకా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే హెల్నెస్ అనేటువంటి ఆయన జమైకా ప్రైమ్ మినిస్టర్. అలాగే మెక్సికో అధ్యక్షుడు ఎవరంటే లూలు డసిల్వా. మెక్సికో కాదు, బ్రెజిల్ అధ్యక్షుడు లూలు డసిల్వా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క G20 సమావేశానికి హాజరైన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనోస్. అలాగే ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కీర్ స్టార్మర్. అలాగే దీనికి హాజరైన IMF MD, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF MD ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఈ విధంగా ఈ యొక్క G20 సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే ఒక 2025 దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ నగరంలో జరిగింది. అయితే ఇక్కడ మొత్తం మీద ఇక్కడ తీసుకున్నటువంటి ఏం సిఫార్సులు జరిగాయంటే ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదిరిద్దాం, అన్ని దేశాలు కలిపి ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం. అలాగే డిజిటల్ సాంకేతికత, మనకి నూతన డిజిటల్గా మనకి అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ డిజిటల్ సాంకేతికతని అన్ని దేశాలు కూడా ఉమ్మడిగా అందరూ సహకారం చేసుకుందాం. అలాగే అన్ని దేశాలు కూడా ఉమ్మడిగా AI ముప్పుని పరిష్కరిద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమావేశంలో తెలపడం అనేది జరిగింది. ఈ విధంగా G20 సమావేశం గురించి మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే COP30 సమావేశం. ఇప్పుడు G20 సమావేశం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు COP30 సమావేశం అనేది 2025 నవంబర్లో ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బెలెంలో జరిగింది. బ్రెజిల్లోని జరిగింది. అయితే ఈ COP30 సమావేశం యొక్క థీమ్ ఏంటి? COP30 సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్, అడాప్టేషన్, ఇంక్లూజన్, సాల్వ్ ఇన్ నేచర్. ఇది 2025 COP30 సమావేశం యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బ్రెజిల్లోని ఇక్కడ బ్రెజిల్లో జరిగిందన్నాం. అయితే ఈ యొక్క COP30 సమావేశంలో నిర్ణయించారు, ఏమి చర్యలు తీసుకున్నారంటే వాతావరణ మార్పుల నిరోధానికి ప్రజలు అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు. దానికే పేరు మోటిరో. వాతావరణ మార్పుల నిరోధానికి కృషి చేయాలని చెప్పేసి ఈ COP30 సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దానికి మోటిరో అని పేరు. ఈ యొక్క 2025లో జరిగినటువంటి COP30 సమావేశానికి సంబంధించి ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగిందన్నాం, బెలెం నగరంలో జరిగిందన్నాం. అయితే అక్కడ ఏవైతే అడవులు ఉన్నాయో, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించాలి. అందువల్ల ఉష్ణమండల అరణ్య నిధి, అడవుల కోసం రక్షణ కోసం ఉష్ణమండల అరణ్య నిధి అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా బ్రెజిల్ తెలిపింది. అయితే $2,500 కోట్ల $2,500 కోట్ల దానికోసం ఖర్చు పెట్టడం అనేది జరిగింది బ్రెజిల్ దేశం.
ఈ విధంగా 2025లో జరిగినటువంటి COP30 సమావేశం గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, హేలీ గుబ్బి అగ్నిపర్వతం. ఇక్కడ చూడండి, ఫోటో చూపిస్తాను. హేలీ గుబ్బి అగ్నిపర్వతం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది రీసెంట్గా వార్తలో నిలవడం అనేది జరిగింది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది వార్తలో నిలిచింది. అయితే హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది మనం చూసుకున్నట్లయితే హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది రీసెంట్గా వార్తలో నిలిచింది. అయితే ఆ హేలీ గుబ్బి అగ్నిపర్వతం గురించి మనం చెప్పుకుందాం పాయింట్స్ అనేవి. అసలు హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది ఎక్కడుంది అనేది మనం చూసుకున్నట్లయితే హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇది దాదాపు 10,000 లేదా 12,000 సంవత్సరాల తర్వాత ఈ అగ్నిపర్వతం అనేది పేలింది. ఈ హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం వాల్కనో. హేలీ గుబ్బి అనేటువంటి వాల్కనో ఏంటంటే 2025 నవంబర్లో పేలడం అనేది జరిగింది, బద్దలవడం అనేది జరిగింది. దీని యొక్క పొగ అనేది కొన్ని వందల కిలోమీటర్లు పైకి లేచింది. దీనివల్ల పక్కనున్న దేశాలు కూడా ప్రభావితం అవ్వడం జరిగింది. కాబట్టి ఇటీవలే కాలంలో వార్తల్లో నిలిచిన హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. ఇథియోపియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బద్దలవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వార్తలు నిలిచారన్నాం. ఈ యొక్క ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వార్తలు నిలిచారు అంటే 124 సంవత్సరాల ఆస్ట్రేలియా ప్రభుత్వ చరిత్రలో 124 సంవత్సరాల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 124 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి పదవిలో ఉండగా వివాహం చేసుకున్నాడు. అందువల్ల అతను వార్తలో నిలిచాడు. 124 సంవత్సరాల ఆస్ట్రేలియా ప్రభుత్వంలో పదవిలో ఉండగా వివాహం చేసుకున్న తొలి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే యాంటోనీ ఆల్బనోస్ అనేటువంటి ఈయన రెండోసారి వివాహం చేసుకున్నారు. ప్రధాని పదవిలో ఉండగా వివాహం చేసుకున్న తొలి ప్రైమ్ మినిస్టర్గా వార్తలు నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద మనం ఏంటంటే అంతర్జాతీయ అంశాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అవార్డ్స్కి వస్తాం. అవార్డ్స్లో మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ పిక్చర్ చూపిస్తాను మీకు. అవార్డ్స్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అవార్డ్ అనేది ఏంటనేది మీకు చూపించడం జరుగుతుంది. అవార్డ్స్లో మనం గమనించినట్లయితే ఇఫీ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫీ అవార్డ్స్లో మీకు గమనించినట్లయితే అవార్డ్స్ని మనం గమనించినట్లయితే ఒక ఇఫీ అవార్డ్స్ ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అవార్డ్స్లో ఇఫీ అవార్డ్స్ గురించి మనం చెప్పుకుందాం. అంటే దానికి డయాగ్రామ్ పిక్చర్ అనేది లేదు, కానీ పర్లేదు. ఇఫీ అవార్డ్స్ 2025 నవంబర్లో ఇఫీ అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫీ అవార్డ్స్ 2025. ఈ యొక్క ఇఫీ అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డ్స్లో 2025 నవంబర్లో, ప్రతి సంవత్సరం కూడా 2025 నవంబర్లోనే జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే గోవాలో జరుగుతాయి. అయితే 2025లో జరిగినవి ఎన్నోవి అంటే 56వి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క 2025 నవంబర్లో జరిగిన ఇఫీ అవార్డ్స్లో
గోల్డెన్ పీకాక్ అవార్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఏంటి? గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్. స్కిన్ ఆఫ్ యూత్. ఏంటమ్మా? స్కిన్ ఆఫ్ యూత్. ఈ స్కిన్ ఆఫ్ యూత్ అనే చిత్రము 2025 ఈ యొక్క ఇఫీ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అయితే ఈ స్కిన్ ఆఫ్ యూత్ అనే చిత్రము వియత్నాం దేశానికి చెందినది. వియత్నాం దేశానికి చెందినది. గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరు ఏ దేశం, ఏ పిక్చర్ పొందిందంటే ఈ యొక్క స్కిన్ ఆఫ్ యూత్ అనేది పొందింది. అలాగే ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్, ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ అవార్డు అనేది ఏ పిక్చర్ పొందింది అంటే, యునెస్కో గాంధీ మెడల్ ఏ పిక్చర్ పొందిందంటే సేఫ్ హౌస్ అనే చిత్రము పొందడం అనేది జరిగింది. ఇది నార్వే దేశానికి చెందినది. సేఫ్ హౌస్ పొందింది, నార్వే దేశానికి చెందింది. అయితే సెంట్రల్ ఆఫ్రికా రీజియన్లో జరిగినటువంటి అంతర్యుద్ధం గురించి ఈ చిత్రం అనేది వివరించడం అనేది జరిగింది. ఇవి ఇఫీ అవార్డ్స్కి సంబంధించినటువంటి 2025 ఇఫీ అవార్డ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం. అయితే ఈ ఇఫీ అవార్డ్స్లో ఈ యొక్క రజనీకాంత్ మరియు బాలకృష్ణను ఈ యొక్క ఇఫీ అవార్డ్స్లో సందర్భంగా అక్కడ సత్కరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 50 సంవత్సరాలుగా నటనలో 50 సంవత్సరాల నటన పూర్తయిన సందర్భంగా వాళ్ళని సత్కరించడం అనేది జరిగింది. అయితే ఇఫీ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం గోవాలో జరుగుతాయి. ఇప్పుడు 2025లో జరిగిన 56వగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ అనేది మనం చూసుకున్నట్లయితే గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ ఛాంపియన్ అవార్డు, అలాగే దాని కింద ఉన్నటువంటి గ్లోబల్ టూరిజం అవార్డ్, గ్రీన్ ఛాంపియన్ అవార్డ్, గ్లోబల్ టూరిజం అవార్డ్, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025కి సంబంధించి ఈ యొక్క పొందడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ 2025 అలాగే గ్లోబల్ టూరిజం అవార్డ్ 2025 ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పొందడం జరిగింది. నెక్స్ట్ గురజాడ విశిష్ట పురస్కారం ఎవరికి వచ్చిందంటే గురజాడ విశిష్ట పురస్కారం ఎవరికి వచ్చిందంటే చాలా 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 ఇంపార్టెంట్. కొలకలూరి ఇనాక్ అనేటువంటి రచయితకు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం. లోక్ నాయక్ సాహిత్య పురస్కారం అనేది 2026 జనవరి 18న ప్రజెంట్ చేస్తారు. 2026 జనవరి 18న ప్రజెంట్ చేస్తారు. అయితే ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం అనేది సాహిత్యానికి ఎవరికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాసుగమ్మి అనేటువంటి ఆయనకి రావడం అనేది జరిగింది. అయితే 2026లో ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అవార్డ్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారము 2026 జనవరిలో ప్రజెంట్ చేస్తారన్నాం. మళ్ళీ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు జనవరిలో మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఎన్ఎస్ మాహే మీకు పిక్చర్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఐఎన్ఎస్ మాహే పిక్చర్ చూపిస్తాను చూడండి. చూడండి ఇగో ఐఎన్ఎస్ మాహే చాలా చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఐఎన్ఎస్ మాహే అనేది ఒక జలాంతర్గామి. ఐఎన్ఎస్ మాహే ఈ యొక్క ఐఎన్ఎస్ మాహే అనేటువంటి జలాంతర్గామి
దీన్ని నవంబర్ 24న నవంబర్ 24, 2025న భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉపేంద్ర ద్వివేది. అయితే ఇది ఏంటంటే ముంబైలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే పశ్చిమ తీరానికి ఇది రక్షణ అందించడం జరుగుతుంది. పశ్చిమ తీరానికి రక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తయారు చేసింది ఎవరంటే కొచ్చిన్ షిప్యార్డ్ దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇది ఏంటంటే జలాంతర్గాములు అంటే ఇతర దేశాల జలాంతర్గాములని ఇది ఎదుర్కొని వాటిని నాశనం చేయడానికి అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఇది యాంటీ సబ్మెరైన్ షిప్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏంటంటే కొచ్చిన్ షిప్యార్డ్ గోవాలో ఉంది. అలాగే దీన్ని ప్రారంభించినటువంటి పర్సన్ ఎవరంటే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. అయితే ఐఎన్ఎస్ మాహే అనేది ఒక యాంటీ సబ్మెరైన్ షిప్ అనమాట. అంటే ఇతర జలాంతర్గాములను నాశనం చేయడం కోసం ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఐఎన్ఎస్ మాహే గురించి మనం చూసుకున్నాం. అయితే ఐఎన్ఎస్ మాహే అనేది ఈ యొక్క మలబార్ తీరంలో ఒక నగరం పేరు, దాన్ని దీనికి పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ మాహే గురించి మనం చూసుకున్నాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా మనకి ఏమున్నాయి అనేది మనం చూసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి, ఇక్కడ వరసిన మ్యాటర్ చెప్తాను. ఐఎన్ఎస్ మాహే గురించి మనం చెప్పుకున్నాం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, అలాగే అనమాట. అంటే ASW, అలాగే షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ యొక్క ఐఎన్ఎస్ మాహే ఏంటంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ASW SWCగా ఉపయోగపడుతుంది. అది ఇంగ్లీష్లో మీకు వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంద్రజాల్ రేంజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంద్రజాల్ రేంజర్ గురించి మనం చూసుకుందాం. ఇంద్రజాల్ రేంజర్ అనేది భారతదేశంలోనే తొలి AI చాలా చాలా ఇంపార్టెంట్. తొలి AI యాంటీ డ్రోన్, అలాగే తొలి AI యాంటీ డ్రోన్, అలాగే పెట్రోల్ వెహికల్. ఇదేంటంటే శత్రు దేశాల డ్రోన్లు నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తొలి AI యాంటీ డ్రోన్గా ఈ ఇంద్రజాల్ రేంజర్ని మనం చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒకేసారి దీని నుంచి అనేక డ్రోన్లని ప్రయోగించవచ్చు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చే డ్రోన్లు అన్నింటినీ కూడా ఇది సమగ్రంగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్, వెరీ 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 ఇంపార్టెంట్. స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ మీరు గమనించినట్లయితే స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ ఇక్కడ చూడండి, ఫోటో మీకు చూపిస్తాను. స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూడండి, స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ స్కై రూట్ అనేది అంతరిక్షంలోకి రాకెట్ని పంపించిన తొలి ప్రైవేట్ సంస్థగా 2022లో వార్తలో నిలిచింది. విక్రమ్ ఎస్ అనే రాకెట్ని పంపించింది. స్కై రూట్ అనేది 2022లో విక్రమ్ ఎస్ అనే రాకెట్ని పంపించి తొలి ప్రైవేట్ సంస్థగా నిలిచింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ స్కై రూట్ సంస్థ అనేది యొక్క స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అయితే స్కై రూట్ ఇన్ఫినిటీ సెంటర్ అనేది స్కై రూట్ సంస్థ అనేది నెక్స్ట్ ప్రారంభించబోతున్న తొలి
తొలి ఆర్బిటాల్ ర్యాకెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి ఆర్బిటాల్ ర్యాకెట్ పేరు ఏంటంటే విక్రమ్-1. విక్రమ్-1. ఈ విక్రమ్-1 అనేటువంటిది ఏంటి అంటే తొలి ఆర్బిటాల్ ర్యాకెట్. ఈ తొలి ఆర్బిటాల్ ర్యాకెట్ని ఇక స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ప్రయోగించబోతుంది. అయితే తొలి ఆర్బిటాల్ ర్యాకెట్ పేరు ఏంటి అంటే విక్రమ్-1. దీన్ని తయారు చేసిన సంస్థ స్కైరూట్. ఈ స్కైరూట్ అనేది ఒక ఇన్ఫినిటీ సెంటర్ని ఎక్కడ ప్రారంభించిందంటే హైదరాబాద్లో. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరంటే పవన్ కుమార్ చందన, అలాగే నాగభారత్. పవన్ కుమార్ చందన అలాగే నాగభారత్ వీళ్ళు ఈ యొక్క స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క వ్యవస్థాపకులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా ఏమున్నాయనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, స్క్రబ్ టైపస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రబ్ టైపస్ అనేది ఇది ఒక బ్యాక్టీరియా. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. ఇది ఏంటంటే ఓరియాంటియో సుట్సుగామా అనేటువంటి దాని ద్వారా బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఈ స్క్రబ్ టైపస్ అనే వ్యాధి ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్లో బయటపడడం జరిగింది. అయితే ఈ స్క్రబ్ టైపస్ అనేది ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ పురుగు వల్ల రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఈ పురుగు మనల్ని కరిచిందో మనకి నీరసం అలాగే వణుకు అలా వచ్చి తర్వాత ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంది. రీసెంట్గా విజయనగరంలో ఒక మహిళ ఈ యొక్క స్క్రబ్ టైపస్ అనే వ్యాధితో మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇంకా ఏమున్నాయి, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, సాఫ్రాన్ కేంద్రం. అయితే ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే సాఫ్రాన్ అనేటువంటి ఒక కంపెనీ లేదా సంస్థ హైదరాబాదులో విమాన ఇంజిన్లు నిర్వహణ సమగ్రణ అలాగే మరమ్మతుల కేంద్రం ఏదైతే విమాన ఇంజిన్లు ఉన్నాయో వాటిలన్నిటికి సంబంధించి ఈ యొక్క సాఫ్రాన్ అనేటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సంస్థ హైదరాబాదులో కేంద్రాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే విమాన ఇంజిన్ల సంస్థ హైదరాబాద్లో ఇటీవల కాలంలో విమాన ఇంజిన్ల మరమ్మతుల కేంద్రం ప్రారంభించిందని అడుగుతారు, సాఫ్రాన్. అయితే సాఫ్రాన్ అనేది ఏ దేశానికి చెందిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందినది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమున్నాయి, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఐటి రూర్కెలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి రూర్కెలా ఇటీవల కాలంలో వార్తలో నిలిచింది. అయితే ఈ ఐఐటి రూర్కెలా అనేది ఎందుకు వార్తలో నిలిచిందంటే పెద్ద పేగు క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ని నిర్మూలించడానికి ఒక మూలికను తయారు చేశారు. దేని నుంచి అంటే పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్ అనేటువంటి దాని నుంచి, లాంగ్ పెప్పర్ లేదా పిప్పళ్ళు, మీకు తెలుసు కదా పిప్పళ్ళు అంటారు కదా. ఈ యొక్క పిప్పళ్ళు చెట్టు లేదా లాంగ్ పెప్పర్ చెట్టు నుంచి మూలికలు తీసి ఈ యొక్క పెద్ద పేగు క్యాన్సర్ని నిర్మూలించవచ్చు అని వాళ్ళు పరిశోధనలో తెలియజేశారు. అయితే ఐఐటి రూర్కెలా వారు ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్కి లాంగ్ పెప్పర్ యొక్క మూలికలు ఔషధంగా పనిచేస్తాయని తెలియచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. ఎందుకు నిలిచింది అంటే మన వాడరేవుల కోసం, మనకి ట్రాఫిక్ నియంత్రణ ఏ విధంగా ఉందో రోడ్ల మీద, అలాగే వాడరేవుల కోసం తొలి
తొలి స్వదేశీ నౌకా ట్రాఫిక్ వ్యవస్థ, స్వదేశీ నౌకా ట్రాఫిక్ వ్యవస్థ, తొలి స్వదేశీ ఓడరేవుల కోసం తొలి స్వదేశీ నౌకా ట్రాఫిక్ వ్యవస్థని ప్రారంభించినటువంటి ఎవరైతే అభివృద్ధి చేశారు అంటే ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా పవర్ ఇండెక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా పవర్ ఇండెక్స్, ఈ యొక్క ఆసియా పవర్ ఇండెక్స్లో ఏ దేశం అంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా మనకి రిలీజ్ అయింది 2025లో. అయితే దానిలో తొలి 3 స్థానాలు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ భారత్. ఈ విధంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో టాప్ 3 ఏంటంటే అమెరికా, చైనా, భారత్. జపాన్ ఫోర్త్ ప్లేస్ ఏంటంటే జపాన్. ఇప్పటి వరకు జపాన్ థర్డ్ ప్లేస్లో ఉండేది, భారతదేశం థర్డ్ ప్లేస్ని ఆక్రమించడం అనేది జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో టాప్ 3 కూడా ఈ 3 కూడా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ నౌకా ఉత్పత్తి, చాలా చాలా ఇంపార్టెంట్. నౌకల ఉత్పత్తిలో ప్రపంచంలోని టాప్ 3 ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ ఇజ్రాయెల్, సెకండ్ ప్లేస్ దక్షిణ కొరియా, ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ దక్షిణ కొరియా, థర్డ్ ప్లేస్ జపాన్. ఈ 3 కూడా టాప్ 3 ప్లేసెస్లో నిలిచాయి. నౌకల అంటే మన నౌకా రంగానికి సంబంధించిన నౌకల తయారీలో టాప్ 3 ప్లేస్లో చైనా, అలాగే దక్షిణ కొరియా, జపాన్ నిలిచాయి. మరి భారతదేశము 16వ స్థానంలో ఉంది. నౌకల నిర్మాణంలో భారతదేశం అనేది 16వ స్థానంలో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీలు ఏమున్నాయంటే మేపర్ ప్లుత్రిన్ చాలా చాలా ఇంపార్టెంటు. ఇటీవల కాలంలో స్లీప్ వెల్ అగరబత్తీలు ఉన్నాయి కదా, అంటే రాత్రిపూట మనం పడుకునేటప్పుడు దోమలు కొట్టకుండా ఈ స్లీప్ వెల్ అగరబత్తీలను వెలిగించుకొని పడుకుంటారు. ఈ స్లీప్ వెల్ అగరబత్తీలలో ఒక రసాయనం ఉందని బయటపడింది. దానివల్ల ప్రాణానికి ప్రమాదం అని రీసెంట్గా పరిశోధనలో తేలింది. అయితే ఆ రసాయన పేరు ఏంటంటే ఆ రసాయనం పేరు మేపర్ ప్లుత్రిన్. ఈ మేపర్ ప్లుత్రిన్ అనేటువంటి రసాయనం అనేది స్లీప్ వెల్ అగరబత్తీల్లో బయటపడింది. దీనివల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పరిశోధకులు తెలియజేశారు. అలాగే స్క్రబ్ టైపస్ వ్యాధి ఆల్రెడీ మీకు నేను డిస్కస్ చేయడం జరిగింది. స్క్రబ్ టైపస్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి, వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జస్టిస్ సూర్యకాంత్ ఫోటో చూపిస్తాను చూడండి. జస్టిస్ సూర్యకాంత్ గురించి మీకు చెప్తాను. జస్టిస్ సూర్యకాంత్ ఇంకో ఫోటో ఆల్రెడీ చెప్పాను. జస్టిస్ సూర్యకాంత్ గురించి ఇందాక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు. అక్కడ జాతీయ అంశాల్లో 53వ చీఫ్ జస్టిస్ కింద పనిచేశారని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల్లో ఇంకా వార్తలు నిలిచిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ధర్మేంద్ర. ఈ ధర్మేంద్ర అనేటువంటి ఆయన రీసెంట్గా మరణించడం అనేది జరిగింది. బాబీ డియోల్, సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర. అయితే ఈ ధర్మేంద్ర అనేటువంటి ఆయన బాలీవుడ్ హిందీ హీరోగా పనిచేయడం జరిగింది. హిందీ నటుడు ధర్మేంద్ర గారు మరణించడం జరిగింది నవంబర్ 24న. ధర్మేంద్ర గారు నవంబర్ 24, 2025 మరణించారు. అయితే ఈ ధర్మేంద్ర అనేటువంటి ఆయన ప్రముఖ హిందీ నటుడు. అయితే ఈయన ఏంటంటే ఈయన నటించిన షోలే చిత్రం బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈయన నటించిన గాయల్ అనేటువంటి చిత్రం
ఈయన నటించినటువంటి గాయల్ చిత్రం, ప్రొడక్షన్ చేసినటువంటి గాయల్ చిత్రం జాతీయ అవార్డు పొందడం జరిగింది. ప్రొడక్షన్ విభాగంలో జాతీయ అవార్డు పొందింది ప్రొడక్షన్ విభాగంలో. అయితే ఈయనకి 2012లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. భారతదేశం పద్మభూషణ్ అవార్డు అనేది 2012లో ఈయనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈయనకి బిరుదు ఏంటంటే హీ మ్యాన్ అనే బిరుదు కలదు. హీ మ్యాన్ అని బిరుదు కలదంటే అందరూ పిలుస్తారు. హీ మ్యాన్ అని ఇతన్ని పిలవడం జరుగుతుంది. అయితే ధర్మేంద్రకి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2012. అయితే జాతీయ అవార్డు ఎప్పుడు వచ్చింది ఏ చిత్రానికి అంటే గాయల్ చిత్రానికి. ఈయన ప్రసిద్ధి చిత్రం ఏంటంటే షోలే చిత్రం ప్రసిద్ధి. ఆయన ఏ నటుడు అంటే హిందీ నటుడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమున్నాయి, కుదరవల్లి శ్రీనివాస్. ఈ కుదరవల్లి శ్రీనివాస్ గురించి మనం చూసుకున్నట్లయితే కుదరవల్లి శ్రీనివాస్ అనేటువంటి ఆయన చూడండి చెప్తున్నాను. కుదరవల్లి శ్రీనివాస్ అనేటువంటి ఆయన నావికాదళం భారత నావికాదళం ఉంది కదా, ఆ నావికాదళం యొక్క వైస్ అడ్మిరల్గా నియమించబడిన రెండవ తెలుగు వ్యక్తి. నావికాదళ వైస్ అడ్మిరల్గా నియమించబడిన రెండవ తెలుగు వ్యక్తి ఎవరంటే కొమరువెల్లి శ్రీనివాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఈయన నావికాదళం యొక్క వైస్ అడ్మిరల్గా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డీజీపీ ఐజీపీల సదస్సు 2025 నవంబర్ 30న ఈ సదస్సు ప్రారంభించబడింది. అన్ని దేశాల జాతీయ డీజీపీ అలాగే ఐజీపీల సదస్సు ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయ్పూర్లో ప్రారంభించడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు 2026లో ఆల్రెడీ చెప్పేశాను. 2026లో ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి ఎక్కడ జరగబోతున్నాయి? ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే గుంటూరులో. తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయంటే గుంటూరులో జరగబోతున్నాయి. ఈ విధంగా 2026 నవంబర్కి సంబంధించినటువంటి టోటల్ నవంబర్ 21 నుంచి 30 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు క్లియర్గా టాపిక్ వైజ్గా అందించడం జరిగింది. అలాగే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇలాగా టాపిక్ వైజ్గా నీట్గా మొత్తం అవార్డ్స్ అన్నీ ఒక దగ్గర, స్పోర్ట్స్ అన్నీ ఒక దగ్గర, అంతర్జాతీయ అంశాలన్నీ ఒక దగ్గర నీట్గా పిక్చర్స్ కూడా ప్రతిదానికి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాసెస్లో ప్రతిదానికి కూడా డిజిటల్ బోర్డ్ మీద పిక్చర్ యాడ్ చేసి మ్యాటర్ అని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సత్యాస్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీకు కావాలంటే యాప్లో సత్యాస్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ కాస్ట్కే మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది విత్ పీడిఎఫ్తో. థ్యాంక్ యూ వెరీ మచ్.